నిరాహార దీక్ష జరిపే వారికి నా శుభాకాంక్షలు. వర్కర్స్ అంతా చివరి వరకు పట్టుదలతో ఉండాలి. సాయంకాలం నేనే వచ్చి దీక్షను విరమింపజేస్తాను. బాబు అందంగా ఉన్నాడు కదా. నమస్కారం. 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 నాయకులు ఎక్కడరా? అయ్యగారు పూజలో ఉన్నారు, వస్తారు. నాయకులు పూజలో ఉన్నారట, వస్తారు. గోపాలం, హాల్లో ఏమిటి చంటిబిడ్డ ఏడుపు? డేవిడ్ కొడుకయ్యా. డేవిడా? మన పార్టీ వర్కర్ అయ్యా. సిటీయా మఫ్సలా? అదేనయ్యా, మీరు రాజమండ్రి జైల్లో ఉన్నప్పుడు మిమ్మల్ని విడుదల చేయాలని పోరాడి ఆత్మాహుతి చేసుకుంటాన్నాడే ఆ డేవిడ్ అయ్యా. ఓహో, అతనికి ఏం కావాలి? వాళ్ళ అబ్బాయికి మీరే పేరు పెట్టాలట. బయట తీసుకెళ్ళి అయ్యారు వస్తున్నారు. ఎంత తీసుకుంటున్నారు? ఎలా డేవిడ్, ఏంట్రా ఇది చాలా అన్యాయంగా ఉంది. కష్టపడి కన్నది మీరు, పేరు పెట్టేది మీ నాయకుడా? నాయకుడే ఉన్న పెద్ద పేరు పెట్టడానికి. నీ మనసుకు నచ్చిన పేరు పెడితే పోయా. అన్నిటికితే నేను పెడతా కదా బ్రహ్మాండమైన పేరు పిచ్చయ్య అని. ఎలా ఉంది? చండాలంగా ఉంది. యూ షట్ అప్ నాన్సెన్స్. చూడు చూడు, ఇదంతా మన దగ్గర కుదరదు. ఏం రోజు ఆసు ఫీస్ అని ఇంగ్లీష్ ఫీస్ చెప్పేవి కానీ కొంచెం బుద్ధికి ఏమైనా చెప్పకూడదు. వీడికి చేతికి మాటికి నాయకుడు నమస్కారం సార్. నమస్కారం అండి. నమస్కారం. మీది శ్రీకాకుళం కాదు? అవునండి. కులాసాగా ఉన్నారా? కులాసానండి. ఏం బాగున్నావా? బాగున్నానండి. ఏమలయ్యా, కులాసానా? ఎప్పుడు వచ్చావు? ఇప్పుడేనండి. ఊళ్ళో వ్యవహారాలన్నీ కరెక్ట్ గా ఉన్నట్టేనా? పోయినసారి మేము మీటింగ్కి వచ్చినప్పుడు ఊళ్ళో పెద్ద ఉత్సవాన్ని జరిపించినట్టు ఏర్పాట్లన్నీ బ్రహ్మాండంగా చేసి అదరగొట్టేశారు. అతి తొందరలోనే ఒక పోరాటానికి డేట్ ఇస్తాను. మీరంతా దానిలో ఎప్పట్లా పాల్గొనాలి. మనం అంతా పెద్ద మనుషులు ఎప్పుడు కావాలన్నా మాట్లాడుకోవచ్చు. మన వర్కర్స్ అంతా ఎదురు చూస్తున్నారు. పలకరించేసి వస్తాం. నువ్వు డేవిడ్ కమాన్ రావయ్యా, రా. అదే ఏమిటయ్యా ఇదంతా? నువ్వు మంచి వర్కర్వి, నాకు కావలసిన వాడివి. ఏమిటి విషయం? అదే బాబుకి పేరు తమరే పెట్టాలని. ఏమిటయ్యా ఇది? మీ మత ప్రకారం ఏదైనా చర్చిలోనో పెద్ద మనుషుల దగ్గర పేరు పెట్టించాలి, కానీ నా దగ్గరకు వచ్చి నన్ను అడిగితే ఎలా? అది కాదండి, నేనంత పెద్ద మనుషులండి. ఏమైనా నా దృష్టిలో మాత్రం మీరు నాకు దైవం లాంటి వారు. అది సరే, మీరే ఏదో ఒక పేరు అనుకుని ఉంటారే. నాకు చాలా ఇష్టం, కానీ వీరే దొరమై వారు చెప్పని. మీరు ఏ పేరు చెప్పినా అదే ఖాయం. జేమ్స్ అనే పేరు ఎంతో ముచ్చటగా ఉంది. చూడమ్మా, బాబుని లైబు. అదే బాబుని చల్లగా చూడాలని ఆ దేవుణ్ణి ప్రార్థిస్తున్నాను. తీసుకోమ్మా. ఉండమ్మా, జేమ్స్ అని చెప్తా. పర్వాలేదు. మీరు ఎంత అభిమానం అండి. దేవుడు లాంటి వాళ్ళండి. వస్తామండి. మీకేం కావాలి? ఏం అక్కర్లే, ఊరికే తోడొచ్చాను. సరే, మా గురువు గారిని ఏదేదన్నావే, బంగారు గొలుసు తీసి అమాంతంగా బాబు మెళ్ళేసాడు. నిలకడ మీద కదా నిజం తెలిసేది. నువ్వేమంటావు చాలా? అయ్యగారు ఏంటి ఆలోచిస్తున్నారు? డేవిడ్ కొడుకు చాలా అందంగా ఉన్నాడు కదూ. కుర్రాడు మాత్రమేనా, వాడి పెళ్ళాం కూడా. చవట దద్దమ్మ, నిన్నెందుకు కొట్టానో తెలుసా? అవతల వాడి పెళ్ళాం గురించి మాట్లాడడం తప్పేనయ్యా. అది కాదురా, ఈ సంగతి నాతో ఇదివరకే ఎందుకు చెప్పలేదు అని. మీరు ఆ రూట్లో వచ్చారా? అతి తొందరలోనే రైలు ఆపు చేయడానికి ఒక డేట్ ఇస్తాను. దానికి నాయకుడు డేవిడ్డే. ఇప్పుడు ఎందుకయ్యా రైలు ఆపడాలు? చెప్పింది చెయ్యి, ఫలితాలు తర్వాత చూడు.
పోరాటం పోరాటం నాయకులు నాయకులు కోరికలు కోరికలు నేను అందరు కుర్రాళ్ళ ప్రేమించిన నా హక్కు అనుకున్నాను కానీ ప్రేమంటే బాధ్యతని నాకు తెలియదు. కుటుంబం అంటే అమ్మా నాన్న ఉండటం అనుకున్నానే కానీ అందరు కలిసి ఉండటాన్ని నాకు తెలియదు సార్.